కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పవర్స్లో మనకి ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏమొస్తుంది, ఏ ఫార్ములా రూపంలో ఉంది, x to the power of m ఇంటూ x to the power of n. బేస్ ఈక్వల్గా ఉంది కాబట్టి అప్పుడు పవర్స్ మనం ఏం చేయాలి, x to the power of ప్లస్ చేయాలి. x to the power of m ప్లస్ n అనేది మన స్టాండర్డ్ ఫార్ములా. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే ఏముంది ఇక్కడ 256. ఈ పవర్స్ ఏమేమి ఉన్నాయి, 0.16 ప్లస్ 0.9 దట్ ఈస్ 256 to the power of 0.25. 0.25 is nothing but 25/100 అంటే 25 ones are 4s, so 1/4. 256 to the power of 1/4 గా రాసుకోవచ్చు కదా. ఇక్కడ మనకు 256ని ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, 4 to the power of 4 వస్తుంది. సో ఈ 256 ప్లేస్లో 4 to the power of 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఈ4 క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఏముంటుంది, 4. సో 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్కడున్నాయి ఆప్షన్స్లో, ఏ ఆప్షన్లో 4 ఉంది కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏది వస్తుందో చెప్పండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పవర్స్లో మనకి ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏమొస్తుంది, ఏ ఫార్ములా రూపంలో ఉంది, x to the power of m ఇంటూ x to the power of n. బేస్ ఈక్వల్గా ఉంది కాబట్టి అప్పుడు పవర్స్ మనం ఏం చేయాలి, x to the power of ప్లస్ చేయాలి. x to the power of m ప్లస్ n అనేది మన స్టాండర్డ్ ఫార్ములా. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే ఏముంది ఇక్కడ 256. ఈ పవర్స్ ఏమేమి ఉన్నాయి, 0.16 ప్లస్ 0.9 దట్ ఈస్ 256 to the power of 0.25. 0.25 is nothing but 25/100 అంటే 25 ones are 4s, so 1/4. 256 to the power of 1/4 గా రాసుకోవచ్చు కదా. ఇక్కడ మనకు 256ని ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, 4 to the power of 4 వస్తుంది. సో ఈ 256 ప్లేస్లో 4 to the power of 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఈ4 క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఏముంటుంది, 4. సో 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్కడున్నాయి ఆప్షన్స్లో, ఏ ఆప్షన్లో 4 ఉంది కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏది వస్తుందో చెప్పండి.